నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ అఫీషియల్. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. ప్రజలారా, దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. పూర్తి స్థాయిలో ఈ అంశం అందరికీ చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తానికి హీరో నాగార్జునకి సంబంధించినటువంటి కన్వెన్షన్ హాల్ని హైడ్రా అధికారులు కూల్చివేసినటువంటి పరిస్థితి. మాదాపూర్ దగ్గర తమ్మిడి కుంటకి సంబంధించినటువంటి చెరువు పక్కనే నాగార్జున కన్వెన్షన్ హాల్ని అక్రమంగా నిర్మాణించేటటువంటి ప్రయత్నం చేసిండు. అక్రమ కట్టడాలను మేము కూల్చివేస్తున్నామంటూ కూడా హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు నాగార్జునకు నిన్ననే నోటీసు జారీ చేశారనేటటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతా ఉన్నది. ఇదే నేపథ్యంలో నాగార్జున నోటీస్కి ఎలాంటి రిప్లై ఇయ్యనటువంటి నేపథ్యంలోనే ఆ పూర్తి స్థాయిలో కన్వెన్షన్ హాల్ని మేము కూల్చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నామంటూ ఓవైపు హైడ్రాకి సంబంధించినటువంటి ఎవరైతే కమిషనర్ ఉన్నారో ఏవి రంగనాథ్ చాలా క్లియర్ కట్ గా ఆయన తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిన. నాట్ ఓన్లీ నాగార్జున, ఎవరెవరైతే బఫర్ జోన్ కి సంబంధించినటువంటి పరిధిలో కట్టేటటువంటి ప్రయత్నం చేసిరో, ఎవరైతే ఎఫ్టిఎల్ కి సంబంధించినటువంటి పరిధిలో అక్రమ నిర్మాణాలు ఎవరెవరైతే చేసిరో, ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే బిల్డింగ్లు కట్టడాలు, ఫంక్షన్ హాల్లు కట్టడాలు, అపార్ట్మెంట్లు, ఫామ్ హౌస్లు, పబ్బులు, పార్కులు, రెస్టారెంట్లు ఎవరెవరైతే నిర్మించేటటువంటి ప్రయత్నం చేసిరో వాళ్ళను ఉపేక్షించేటటువంటి ప్రయత్నం చేయము. ఎట్టి పరిస్థితులలో అక్రమంగా కట్టినటువంటి ప్రతి బిల్డింగ్ ని కూడా కూల్చేసేటటువంటి ప్రయత్నం చేస్తామంటూ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చాలా క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే నేపథ్యంలో నాగార్జునకు సంబంధించినటువంటి కన్వెన్షన్ హాల్ కూల్చివేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే, అది పూర్తి స్థాయిలో బఫర్ జోన్ కిందికి వస్తా ఉన్నది. అంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా, హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండా, మున్సిపల్ పర్మిషన్ లేకుండా, ఇతర అంశాలకు సంబంధించిన పర్మిషన్ లేకుండా డైరెక్ట్ దాదాపు 29 ఎకరాల చెరువు ఉంటే సుమారు ఒక 10 ఎకరాలలో తను ఒక చెరువుని కబ్జా పెట్టుకొని ఆ 10 ఎకరాలలో 4 ఎకరాల నరలో తను కన్వెన్షన్ ని ఆయన కన్స్ట్రక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడట. ఆ 4 ఎకరాలలో కన్వెన్షన్ ని కన్స్ట్రక్ట్ చేసుకుని దాదాపు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని చెట్లను కొట్టేసి అక్కడ మట్టి పోపించి అంత సాఫ్ చేపించి అక్కడ గార్డెన్ ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేసినట్ట. అక్కడ మొత్తం ఒక పచ్చదనాన్ని క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేసి దాంట్లో పెళ్లిళ్ళు, ఫంక్షన్లు, పేరెంటాలు అదోటి ఇదోటి చేసేటటువంటి ప్రయత్నం చేస్తారట. ఇంకోటి అక్కడ పూర్తి స్థాయిలో పార్టీలు కూడా జరుగుతాయనేటటువంటి చర్చ కూడా వినబడతా ఉన్నది. అయితే పర్మిషన్ లేకుండా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతల అండతో అది కట్టేటటువంటి ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. నాగార్జునతో కేటీ రామారావు కానివ్వండి, లేకపోతే తలసాని సీనన్న సినిమా ఆటోగ్రఫీకి సంబంధించినటువంటి మినిస్టర్ గా కూడా పనిచేసిండు. వీళ్ళందరూ కూడా నాగార్జునతో కొంత టచ్ లో ఉంటారు, కొంత సన్నిహితం ఉండేటటువంటి వ్యక్తులు కాబట్టి. సో అప్పుడు కేటీఆర్ తను చిన్న ముఖ్యమంత్రిగా వ్యవహరించింది కాబట్టి ఆ రోజు నడిచింది, పెద్ద ఇబ్బంది కాలేదు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఫామ్ అయిందో పూర్తి స్థాయిలో హైడ్రాని ఏర్పాటు చేసి ఎక్కడెక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అవన్నీ కూడా కూల్చేసేటటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అన్ని కూడా నేలమెట్టం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏకంగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ దగ్గరుండి మరి పక్కన నిల్చొని మరి తను చాలా క్లియర్ కట్ గా ఆ పూర్తి స్థాయిలో అన్ని కూల్చేసేటటువంటి దాఖలాలు కూడా కనబడతా ఉంది. నాట్ ఓన్లీ హీరోలు కానివ్వండి, లేకపోతే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, లేకపోతే ఎవరైనా సరే అక్రమంగా బఫర్ జోన్లలో ఎఫ్టిఎల్ కి సంబంధించినటువంటి పరిధిలో ఏది కట్టుకున్నా వదిలేటటువంటి పరిస్థితి లేదు. అది కాంగ్రెస్ పార్టీ నేతలైనా సరే, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఆఖరికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఆ ఇల్లైనా సరే, ఫామ్ హౌస్ అయినా సరే, ఏదైనా సరే వదిలిపెట్టేటటువంటి కార్యక్రమం చేయబోము. ఎట్టి పరిస్థితులలో బఫర్ జోన్ లో ఉన్నటువంటి ప్రతి నిర్మాణాన్ని కూల్చేసేటటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా చాలా క్లియర్ కట్ గా తెరపైకి తీసుకొస్తున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో ఓవైపు నాగార్జునకు సంబంధించినటువంటి కన్వెన్షన్ హాల్ పూర్తి స్థాయిలో కూల్చివేసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. కన్వెన్షన్ హాల్ తర్వాత ఇక్కడ కేటీఆర్ కి సంబంధించినటువంటి జనవాడ ఫామ్ హౌస్ దగ్గరికి కూడా అధికారులు పోయి దాన్ని కూడా కూల్చేసేటటువంటి ప్రయత్నం చేయొచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏవి రంగనాథ్ కి పూర్తి స్థాయిలో రైట్స్ ఇచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. అంటే
కాంగ్రెస్ పార్టీ నేతలైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసిన వాళ్ళందరూ తప్పు కిందికే వస్తుంది, ఉపేక్షించకుండా కూల్చేసేటటువంటి ప్రయత్నం చేయండి, ఎవరిని కూడా వదిలిపెట్టకండి అంటూ కూడా ఏవి రంగనాథ్ కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ చూసినాం. ఫుల్ హ్యాండ్ పర్మిషన్, ఫుల్ రైట్స్ ఇచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. కేటీఆర్ కి సంబంధించిన జనవాడ ఫామ్ హౌస్ విషయం కూల్చోద్దంటూ కూడా సుప్రీం కోర్టులో చాలా క్లియర్ గా ఒక పిటిషన్ అయితే ఆ పిటిషన్ కి సంబంధించినటువంటి అంశం కూడా జరిగింది. అయినా కూడా ఎక్కడ కూడా ఉపేక్షించేటటువంటి ప్రయత్నం చేయలేదు. ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకున్న తర్వాత వెరిఫై చేసిన తర్వాత కూల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది బఫర్ జోన్ కిందికి వస్తుంది, ఇది 311 జియోకి సంబంధించిన పరిధిలో వస్తుంది, అది కూడా కూల్చివేయాల్సిందే అంటూ పెద్ద ఎత్తున హైడ్రాకి సంబంధించిన ఒక అంశం కూడా తెరపైకి వస్తున్నది. ఇప్పుడు తమ్మిడికి సంబంధించినటువంటి చెరువు ఏదైతున్నదో ఆ తమ్మిడి కుంటకి సంబంధించినటువంటి ఆ పరిధిలో మొత్తం కూడా అంటే ఓన్లీ ఎన్కన్వెన్షన్ హాల్ ఒకటే కాదు, ఆ కుంట పక్కన ఉన్నటువంటి మొత్తం చుట్టుపక్కల ఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది, ఏ బిల్డింగ్ కి హెచ్ఎండిఏ పర్మిషన్, మున్సిపల్ పర్మిషన్, ఎల్ఎన్టీ పర్మిషన్ ఏమన్నా తీసుకున్నారా, తీసుకొని అది కట్టే ప్రయత్నం చేసిరా, అక్రమంగా నిర్మాణించుకున్నారా, అక్రమంగా కబ్జాలు పెట్టి కట్టేటటువంటి ప్రయత్నం చేసిరా, ఇవన్నీ కూడా వెరిఫై చేసి నాగార్జునకు సంబంధించినటువంటి ఇన్కన్వెన్షన్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఈ చాలా అన్నిటినీ కూడా కూల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కన్స్ట్రక్షన్స్ పైన నిఘా పెట్టింది హైడ్రా. ఈ హైడ్రా మొత్తం కూడా చూసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. తర్వాత చాలా మంది కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, బడా రైటర్లు ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు కూడా వాళ్ళ చెరువుల పక్కన కట్టడాలు, లేకపోతే వాళ్ళ కుంటల పక్కన కట్టడాలు, లేకపోతే బఫర్ జోన్ లో కట్టడాలు, లేకపోతే FTL పరిధిలో కట్టడాలు, ఇవన్నీ చాలా జరిగినాయి. ఈ పెద్ద ఎత్తున డాక్యుమెంట్స్ అన్ని కూడా ఏవి రంగనాథ్ చేతిలో కనబడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కటి కూడా వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేదు, అన్నిటినీ కూడా నేలమట్టం చేయాల్సిందే అనేటటువంటి ఆలోచనతో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. దాదాపు పొద్దున 8 గంటలకు ప్రారంభమైంది ఎన్కన్వెన్షనల్ ని కూల్చివేయడము. ఆ 8 గంటలకు పూర్తి స్థాయిలో నేలమట్టం చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. విత్ పర్మిషన్ అంటే భారీ బందోబస్తును ఏర్పాటు చేసి కూడా, ఎందుకంటే నాగార్జునకు సంబంధించిన అభిమానులు ఏమైనా ఇబ్బంది పెడతారేమో అనేటటువంటి కోణంతో పోలీసులు కూడా ఆలోచన చేసి, నాకు తెలిసి నాగార్జున అభిమానులు కూడా ఇలాంటి అక్రమ కట్టడాలు కడితే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితి. అంటే ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటు కాకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు సిఆర్పిఎఫ్ కి సంబంధించిన పోలీస్ బలగాలు, సివిల్ పోలీస్ బలగాలు కూడా అక్కడ మోహరించినటువంటి దాఖలాలు చూస్తా ఉన్నాం. భారీ బందోబస్తు మధ్యనే అక్కడ నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ హాల్ ని పూర్తి స్థాయిలో వాళ్ళు ఏదైతే 4 ఎకరాలలో అక్రమంగా కబ్జా చేసి ఆయన కట్టేటటువంటి ప్రయత్నం చేసిండో, ఇది కబ్జా కిందికి వస్తుంది, ఇది బఫర్ జోన్ కిందికి వస్తుంది అంటూ కూడా మొత్తం కూల్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటిదాకా మీరు సైడ్ బాక్స్ లో కూడా నాకు తెలిసి విజువల్ చూసే ఉంటారు. ఇది మొత్తం కూడా నాగార్జునకు సంబంధించినటువంటి అంశమే తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. సో చూడాలి నెక్స్ట్ కేటీఆర్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ దగ్గరికి కూడా వెళ్లే అవకాశం ఉందనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి హీరో నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్కన్వెన్షనల్ అయితే నేలమట్టమైనటువంటి పరిస్థితి. నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉన్నది. హీరోలైనా సరే ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ కూడా సో పూర్తి స్థాయిలో హైడ్రా దూసుకొని ముందుకు పోతా ఉన్నది. హైడ్రా అనే పేరు వింటేనే ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలకు, బీజేపీ పార్టీ నేతలకు, బీఆర్ఎస్ పార్టీ నేతలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు అసలు నిద్ర పడతలేదు. ఎప్పుడు మా దగ్గరకు వస్తారో, మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెడతారో, మా పని ఎప్పుడు అవుతుందో అనేటటువంటి ఆలోచనతో చాలా మంది సతమతం అవుతా ఉన్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో, హైడ్రా ఏ విధంగా ముందుకు పోతాదనేది.